ఏ వంట నూనె మంచిది? కొన్ని నూనెలు కలిపి వాడుకోవడం ఉత్తమం. రోజుకు 20-50 గ్రాములకు మించకూడదు. పామ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచిదే. కొబ్బరి నూనెతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి వంట నూనె విషయంలో అనేక రకాలుగా చెప్తా ఉంటారు నిపుణులు. హెల్త్‌కి ఏది మంచిది? ఏది వాడాలి? కొబ్బరి నూనె వాడాలనా? నువ్వుల నూనె వాడాలనా? లేదంటే పామ్ ఆయిల్ వాడాలనా? అనే విషయాలు దానిపైన ఒకటి దీంట్లో ఇచ్చారు. వంట నూనె ఏది మంచిది అని చెప్పి. ఏ వంట నూనె మంచిది? పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇలా ఎన్నో వంట నూనెలు ఉన్నాయి. వీటిలో ఏది మంచిది అనే ప్రశ్న తరచూ చర్చకు వస్తూనే ఉన్నాయి. మనం ఏ నూనెలు వాడాలి? మనకు ఆహార మార్గదర్శకాలను సూచించే భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఏమంటుంది అనేది ఐసీఎంఆర్ ఏమంటుంది అంటే ఒకే నూనె కాకుండా కొన్ని నూనెలను కలిపి వాడుకుంటే మేలని భారతీయ వైద్య పరిశోధన మండలి అనుబంధ సంస్థ జాతీయ పోషకాహార ఎన్ఐఎన్ చెబుతుందట. ఎన్ఐఎన్ సంస్థ స్పష్టం చేస్తుంది. ప్రతి వ్యక్తి రోజుకు 20-50 గ్రాములు లేదా 4-10 చెంచాలకు మించకూడదు మిశ్రమ వంట నూనెలు వాడుకోవాలి. నీడపట్టున కూర్చొని పనిచేసేవారు 20-30 గ్రాములు తీసుకుంటే మేలట. నీడపట్టున అంటే ఏం పని చేయకుండా ఏసీలలో కూర్చుంటారు కదా, వాళ్ళు 20 గ్రాముల నుంచి 30 గ్రాములకు మించి నూనె వాడొద్దట. ఆ నూనె కూడా కొబ్బరి నూనె, పామ్ ఆయిల్, లేదా నువ్వుల నూనె, వేరుశనగ నూనె, వీటన్నిటి మిక్స్ చేసి వాడుకుంటే మంచిదని చెప్పి ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఉంటుంది. అది మన హైదరాబాద్లో ఉంటుంది, తార్నాకలో. వాళ్ళు ఒక పరిశోధన చేసి చెప్పారు. కాబట్టి ఇప్పటి నుంచి నూనె తగ్గించాలని చెప్పి ప్రజలకు ఎప్పటి నుంచో చెప్తుండ్రు. ఈ ఎన్ఐఎన్ కూడా చెప్పింది మిక్స్డ్ నూనె వాడాలి. ఒక 4-5 రకాల నూనెలు కలుపుకొని, అది కూడా 20-30 గ్రాములకు మించొద్దు. ఇది కష్టపడినోళ్ళు, శారీరకంగా శ్రమ చేసేటోళ్ళు అయితే ఒక 50 గ్రాముల వాడికి వాడొచ్చట. దానివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందని చెప్పి ఒక కొబ్బరి నూనెలోని శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు హాని అంటారు. కానీ అది నిజం కాదు. కొలెస్ట్రాల్, రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ రక్షణనిస్తుంది. ఇందులోని షార్ట్, మీడియం చైన్ ఫ్యాట్ ఆమ్లాలు అధిక బరువును తగ్గిస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కొబ్బరి నూనె స్మోకింగ్ పాయింట్ 350 ఫారెన్హీట్ కాబట్టి దీంతో వేపుళ్ళు కూడా వండుకోవచ్చు అని కొబ్బరి అభివృద్ధి బోర్డు స్పష్టం చేసింది. ఇది కొబ్బరి నూనె గుండెకి రక్షణ అంటారు అని ఇప్పుడు చెప్తున్నారు. ఈ వేపుళ్ళు మనం ఏదో ఫ్రై చేసుకుంటాం, మిగతా నూనెల కంటే కొబ్బరి నూనెతో ఫ్రై చేసుకుని తింటే అంత ప్రమాదం కూడా ఉండదట. దాంతో గుండెకు కూడా రక్షణ ఉంటుందని చెప్పి శాచురేటెడ్ ఫ్యాట్లు ఉన్నాయట, ఎస్ఎఫ్ఏ, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లు, యాసిడ్లు ఇవి ఉంటాయట. ఏ కొవ్వులు మంచిదంటే అన్ని రకాల వంట నూనెల్లోనూ 3 రకాల కొవ్వు ఆమ్లాలు కలిసి ఉంటాయి. వీటి పాళ్లను బట్టి వాటి ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. ఎఫ్ అంటే శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలలో ఎక్కువగా ఉండే నూనెలు చెడ్డవని, ఎంయుఎఫ్ఏలు, పియుఎఫ్ఏలు ఎక్కువ ఉన్న నూనెలు మంచిదని. ఎంయుఎఫ్ఏలు అంటే ఇవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్లు, పోలీ అన్సాచురేటెడ్ యాసిడ్లట, ఇవి మంచిదట. శాచురేటెడ్ వద్దని చెప్తుండ్రు. బరువు నియంత్రణలో ఉండాలన్నా కానీ నూనె తగ్గించాలట. ఆరోగ్యకరమైన వంట నూనెలో కొబ్బరి నూనె చాలా శ్రేష్టం. తల్లిపాలలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కొబ్బరి నూనెలో మాత్రమే ఉంటాయి. ఇవి పొట్టలో నుంచి నేరుగా కాలేయంలోకి వెళ్ళి కీటోనో బాడీస్గా మారి మనలో ఉన్న అన్ని రకాల మెటబాలిటిజం సమస్యలను సరిదిద్దుతాయి. బరువు నియంత్రణలో కూడా ఉపయోగపడతాడు. కొబ్బరి నూనె అన్ని నూనెల కంటే కొబ్బరి నూనె మంచిదని చెప్తున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అట. పామ్ ఆయిల్ చెడ్డది కాదు, పామ్ ఆయిల్ కూడా వాడవచ్చు అని చెప్పి. వేపుళ్ళు నూనె ప్రమాదకరమట, ఇది చెప్తున్నారు. కొబ్బరి నూనె అన్నిటికంటే మంచిది అనేది ఒకటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కొన్ని నూనెలు కలిపి వాడుకోవడం ఉత్తమం. రోజుకి 20-50 గ్రాములు మించొద్దట. పని చేయని వాళ్ళు అయితే ఏసీలో నీడపట్టున ఉండేవాళ్ళు 20-30 గ్రాములే బెటర్ అట. ఈ నూనెల గురించి ఏ వంట నూనె మంచిదంటే కొబ్బరి నూనె బెటర్ అన్నిటికంటే, మిగతాయి కూడా బెటరే. కాబట్టి అన్నీ కలుపుకొని మిక్స్డ్ వాడితే ఇంకా బెటర్. పామ్ ఆయిల్ కూడా అంత ప్రమాదం ఏం కాదని చెప్తున్నారు.